నౌ ఇది చూడండి సార్, ఫస్ట్ వన్ 1 minus 1 by 3, 1 minus 1 by 4, 1 minus 1 by 5, 1 minus 1 by 99, 1 minus 1 by 100. నవ్ ఇక్కడ చూస్తే 1 minus 1 by 3. సో 3 ones are 3, 3 minus 1 2. ఇది 2 by 3. 1 minus 1 by 4, 4 minus 1 3 by 4, 3 by 4. 1 minus 1 by 5, 5 minus 1 4, ఇది 4 by 5. And so on up to 1 minus 1 by 99, 98 by 99, 98 by 99. 1 minus 1 by 100, అంటే ఇది 99 by 100, 99 by 100. ప్రతి ఒక్కదాన్ని నేను సింప్లిఫై చేశాను. 1 మైనస్ 1 by 3. సో 3 ఒకట్ల 3, 3 మైనస్ 1 2, 2 by 3. 1 minus 1 by 4, 4 ఒకట్ల 4, 4 మైనస్ 1 3, 3 by 4. 1 minus 1 by 5, ఇది 4 by 5. 1 minus 1 by 99, 98 by 99. 1 minus 1 by 100, ఇది 99 by 100. నౌ ఇక్కడ చూడండి సార్, సెకండ్ వాల్యూలో ఉన్న లవము ఫస్ట్ వాల్యూలో ఉన్న హారము తోటి క్యాన్సిల్ అవుతుంది. థర్డ్ వాల్యూలో ఉన్న లవము సెకండ్ వాల్యూలో ఉన్న భిన్నములో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. థర్డ్లో ఉన్న లవము సెకండ్లో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. ఫోర్త్లో ఉన్న లవము థర్డ్లో ఉన్న హారం తోటి క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఇది దీంతోటి క్యాన్సిల్ అవుతుంది, ఇది దీంతోటి క్యాన్సిల్ అవుతుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మిగిలింది ఏంటి? లవములో 2, హారములో ఎంత ఉంది? 100. అంటే దీని వాల్యూ ఎంత? 2/100. 2/100 అంటే ఎంత సార్? 1/50. 1/50. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/50. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/50. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1/50. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా సార్? ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. అందరికీ లాజిక్, ఐఎమ్ షూర్ ఇట్ ఈజ్ క్లియర్. ఇది ఒక మెథడ్. మీరందరూ కూడా ఇది మెథడ్ 1. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇలానే సాల్వ్ చేసి ఉంటారు. దీన్ని రైట్ మెథడ్ 2లో చూద్దాం. మెథడ్ 2 ఇప్పుడు ఫస్ట్ 2 వాల్యూలు తీసుకున్నా. 1 minus 1 by 3 into 1 minus 1 by 4. మొత్తము మనకు 100 వాల్యూలు ఉన్నాయి కదా సార్. రైట్, 1 minus 1 by 3, 1 minus 1 by 4, 1 minus 1 by 5, అలా 1 minus 1 by 100 దాకా ఉంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. 3 minus 1 2, 2 by 3 into 4 minus 1 3 by 4. ఓన్లీ ఫస్ట్ 2 వాల్యూలే తీసుకున్నాను. సో అబ్జర్వేషన్ జస్ట్ చూడంగానే మెథడ్ 2 ఏంటి సార్? అబ్జర్వేషన్. ఈ మెథడ్ 2 నేర్చుకోవడానికే మీరు మన దగ్గర క్లాసెస్కి రావాలి సార్. మెథడ్ 1 అందరూ చేస్తారు. జస్ట్ క్వశ్చన్ చూడంగానే అబ్జర్వేషన్ చూడండి సార్. 1 minus 1 by 3, 1 minus 1 by 4. ఫస్ట్ 2 వాల్యూలు తీసుకున్నాను. 2 వాల్యూలు తీసుకుంటే ఏమైపోయింది చూడండి. రైట్, 2 by 3 into 3 by 4, 3 3, 2 by 4, 2 by 4, 2 by 4 హాఫ్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది? లవములో 2, హారములో 4. ఈ 2 తీసుకుంటే హారములో ఎంతుందో అంతే వాల్యూ వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? లవములో 2 వచ్చింది. 2 వాల్యూలు తీసుకుంటే 2/4 వచ్చింది. అదే 100 వాల్యూలు తీసుకుంటే 2/100 వస్తుంది. 2/100 అంటే ఎంత? 1/50. ఇంతగా మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వేషన్ తోటి ఫస్ట్ 2 వాల్యూలు కనుక మీరు తీసుకుంటే ఇది 2/3, ఇది 3/4. అంటే లవంలో 2 ఉంది, హారంలో ఇక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఉంది. అంటే 100 తీసుకుంటే లవంలో 2 ఉంది, హారములో ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ఉంది. 2/100 ఆన్సర్ ఎంత? 1/50. అందరికీ లాజిక్ అర్థమైందా? కొంచెం మీరు మ్యాథ్స్ మీద కొంచెం మీకు పట్టుంటే క్వశ్చన్ చూడంగానే మీరు కొన్ని ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ ఇది ఒకటి. దీని మీద సపోజ్గా ఇంకొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాం.
ఇంకొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాను. మీకు చాలా రకాల డౌట్లు వస్తాయి సార్. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, ఈ క్వశ్చన్ ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఏ అప్రోచ్ చెయ్యాలి అని పూర్తిగా మనం చూద్దాం. సపోజ్గా ఈ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, 1 - 1/3, 1 - 1/4, 1 - 1/5, 1 - 1/5 ఇలా ఉందనుకోండి, రైట్. సపోజ్గా ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాం. 1 - 1/6, 1 - 1/7, 1 - 1/7. నా ఇక్కడ చూడండి సార్, సపోజ్గా ఆప్షన్లు ఇలా ఉన్నాయనుకోండి, 2/7. ఇంకో వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్, 2/9, 2/9, 2/11, 1/3 ఇలా ఉందనుకోండి. 1 - 1/3, 1 - 1/4, 1 - 1/5, 1 - 1/6, 1 - 1/7 ఇలా ఉందనుకోండి. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని చూడంగానే మనం ఏమీ సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా మనం దీనికి 2/7 అని ఆన్సర్ చెప్పొచ్చు. ఏమీ చెయ్యకుండా 2/7 అని ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకు సార్ అని అంటే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రధాన సంఖ్య మీద డిపెండెంట్ ఉన్న క్వశ్చన్లు, ప్రధాన సంఖ్య మీద డిపెండెంట్ ఉన్న క్వశ్చన్లు. లాస్ట్ వాల్యూకి వెళ్ళండి, లాస్ట్ వాల్యూలో ఏముంది, 7 ఉంది. 7 అనేది ప్రధాన సంఖ్య. దీన్ని మనం ఫర్దర్ డివైడ్ చేయొచ్చా, చెయ్యలేము. 100ని డివైడ్ చేయొచ్చు. 100ని 2 × 50గా, 4 × 25గా, 5 × 20గా, 10 × 10గా పలు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. కానీ 7 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు. ఏంటా కారణాంకాలు? 1 మరియు ప్రధాన సంఖ్య, 1 మరియు ప్రధాన సంఖ్య. కాబట్టి 7ని మనము డివైడ్ చేయలేము. కాబట్టి హారంలో ఖచ్చితంగా 7 ఉండాలి. కాబట్టి ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? సాల్వ్ చేస్తే 1 - 1/3, 2/3, 1 - 1/4, 3/4, ఇదేమో 4/5, ఇదేమో 5/6, ఇదేమో 6/7. అందరూ ఇలానే సాల్వ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీరు యాక్చువల్గా ఒక క్వశ్చన్ మీద 10-20 సెకండ్లు టైం గనక మీరు సేవ్ చేయగలిగితే 1 గంటన్నర 2 గంటల ఎగ్జామినేషన్లో చాలా క్వశ్చన్లకు మీరు టైం సేవ్ చేయగలుగుతారు. దానివల్ల ఎక్కువ క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతారు. దానివల్ల మీ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకటేమో అబ్జర్వేషన్ పద్ధతి, ఒకటేమో ప్రధాన సంఖ్య. ఇట్లాంటి క్వశ్చన్లు మనకి ఇచ్చినప్పుడు లాస్ట్ వాల్యూ కింద హారంలో ప్రధాన సంఖ్య ఉందనుకోండి, ఆన్సర్లో హారంలో ప్రధాన సంఖ్య ఉండాలి. దయచేసి ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. దాని తర్వాత అబ్జర్వేషన్ మెథడ్ కూడా అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. మెథడ్ 1 మీరు అందరూ సాల్వ్ చేస్తారు. ఐ హోప్ ది ఐడియా ఈస్ క్లియర్. అందరూ దయచేసి ఎస్ 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 అర్థమవుతాయి, ఎస్ 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 అని రిప్లై చేయండి.